వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. దేశ రాజకీయాల్లో కీలకమైన మార్పులకు దారితీసే 3 ముఖ్యమైన బిల్లులు ఒకేసారి పార్లమెంట్ ముందుకు వచ్చాయి. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఈ బిల్లులపై చర్చించి ఆమోదం పొందేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ఆసక్తి, అనుమానాలు, రాజకీయ చర్చలు పెరిగాయి. అసలు ఈ బిల్లులు ఏమిటి? ఎందుకు ఇంత అత్యవసరంగా తీసుకొస్తున్నారు? వీటి వల్ల ప్రజలకు, రాజకీయ వ్యవస్థకు కలిగే ప్రభావం ఏమిటి అనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిన ఈ 3 బిల్లులు పరస్పరం అనుసంధానంగా ఉన్నాయి. అవి రాజ్యాంగ బిల్లు 2026, డీలిమిటేషన్ బిల్లు 2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల బిల్లు 2026. ఈ మూడింటి ప్రధాన లక్ష్యం ఎన్నికల వ్యవస్థలో మార్పులు చేసి ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ అమలు వేగవంతం చేయడం. రాజ్యాంగ బిల్లు ద్వారా 2027 జనాభా లెక్కల కోసం ఎదురు చూడకుండా ఇప్పటికే ఉన్న 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేసి మహిళా రిజర్వేషన్ను 2029 ఎన్నికల నుంచే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు రాజ్యాంగ సవరణ అవసరం కావడంతో ఈ బిల్లును తీసుకొచ్చారు. డీలిమిటేషన్ బిల్లు 2026 ద్వారా లోక్సభ సీట్ల సంఖ్యను పెంచే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం 543 సీట్లతో ఉన్న లోక్సభను 850 సీట్లకు పెంచాలని భావిస్తున్నారు. ఇందులో రాష్ట్రాలకు 815, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించేలా మార్పులు చేయాలని ఉద్దేశం. దేశ జనాభా భారీగా పెరిగిన సీట్ల సంఖ్య దశాబ్దాలుగా మారకపోవడం వల్ల ప్రతినిధిత్వం అసమానంగా మారిందని ప్రభుత్వం వాదిస్తోంది. కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 82ను తొలగించాలనుకుంటున్నారు. ఈ ఆర్టికల్ ప్రతి జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి చేస్తుంది. దీన్ని తొలగించడం ద్వారా అవసరానికి అనుగుణంగా పునర్విభజనను సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మొత్తం ప్రక్రియలో కీలక అంశం మహిళా రిజర్వేషన్. 2023లోనే మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే చట్టం ఆమోదం పొందిన జనాభా లెక్కలు తదుపరి డీలిమిటేషన్ పూర్తయ్యాకే అమలు చేయాలనే నిబంధనలతో అది అమల్లోకి రాలేదు. ఈ ప్రక్రియ 2034 ఎన్నికల వరకు వెళ్లే అవకాశం ఉండడంతో 2029 నుంచే అమలు చేయాలంటే ఇప్పుడే చట్ట సవరణలు అవసరమవుతున్నాయి. అయితే ప్రతిపక్షాలు ఈ తొందరపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మహిళా ఓటర్లను ఆకర్షించడానికే ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకొచ్చిందని ఆరోపిస్తున్నాయి. చిన్న శాతం ఓటు మార్పు కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందని వారు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఇది ఇప్పటికే ఇచ్చిన హామీ అమలు మాత్రమేనని, మహిళలకు న్యాయం చేయడమే లక్ష్యమని స్పష్టం చేస్తోంది. డీలిమిటేషన్ అంశం మాత్రం పెద్ద వివాదానికి దారితీసింది. జనాభా ఆధారంగా సీట్ల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. కుటుంబ నియంత్రణలో ముందంజలో ఉన్న ఈ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గవచ్చనే భయం ఉంది. ఈ అంశంపై తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలు తీవ్రంగా స్పందించాయి. అయితే కేంద్రం మాత్రం రాష్ట్రాల ప్రస్తుత వాటాలో మార్పులు ఉండవని హామీ ఇస్తోంది. డీలిమిటేషన్ ప్రక్రియ సాధారణంగా చాలా కాలం పడుతుంది. గతంలో 3 నుంచి 5 సంవత్సరాల వరకు పట్టింది. కాబట్టి 2029 ఎన్నికల నాటికి అన్ని మార్పులు అమలు చేయాలంటే ఇప్పుడే చట్టపరమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం చెబుతోంది. మొత్తానికి ఈ 3 బిల్లులు భారత రాజకీయాల్లో పెద్ద మార్పులకు దారితీసే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ అమలు, లోక్సభ విస్తరణ, నియోజకవర్గాల పునర్విభజన అన్నీ కలిసి దేశ రాజకీయ సమీకరణాలను మార్చగలవు. అయితే ఇవి ఎంతవరకు పార్లమెంట్ ఆమోదం పొందుతాయి, విపక్షాల వ్యతిరేకతను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది అన్నది ఈ 3 రోజుల ప్రత్యేక సమావేశాల్లో తేలనుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.